హలో ఎవ్రీవన్. సో గైస్ యూరో 2024 మొదలవబోతుంది. సో యూరో 2024 ఫార్మాట్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ యూరో 2024 జూన్ 14 స్టార్ట్ అవబోతుంది అండ్ ఫైనల్ మ్యాచ్ జూలై 14 జరగబోతుంది. సో గైస్ ఫార్మాట్ గురించి చూసుకుంటే సో యూరో 2024 గ్రూప్ స్టేజ్ మ్యాచెస్లో టోటల్గా 24 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో 24 కంట్రీస్ 6 గ్రూప్స్లో ఉంటాయి. సో ఈచ్ గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. గ్రూప్ స్టేజ్లో ఈచ్ గ్రూప్ నుంచి ఒక్కో టీం 3 మ్యాచ్స్ ఆడుతుంది. సో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఎండ్ అయిన తర్వాత గ్రూప్లో టాప్ 2 టీమ్స్ రౌండ్ ఆఫ్ 16 క్వాలిఫై అవుతాయి. సో 12 టీమ్స్ అలా క్వాలిఫై అయిపోతాయి అండ్ రౌండ్ ఆఫ్ 16లో ఇంకో 4 ప్లేస్ ఖాళీగా ఉంటాయి. సో ఈ 4 ప్లేసెస్లో ఏ కంట్రీస్ ఆడతాయంటే సో ఈచ్ గ్రూప్లో థర్డ్ ప్లేస్ టీమ్స్ ఉంటాయి కదా, 6 గ్రూప్స్ థర్డ్ ప్లేస్లో ఉన్న టీమ్స్లో 4 బెస్ట్ టీమ్స్ అనేవి రౌండ్ ఆఫ్ 16 క్వాలిఫై అవుతాయి. సో రౌండ్ ఆఫ్ 16 నుంచి నాకౌట్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. సో రౌండ్ ఆఫ్ 16లో 8 మ్యాచెస్ జరుగుతాయి. దాని తర్వాత క్వార్టర్ ఫైనల్ 4 మ్యాచెస్, సెమీఫైనల్ మ్యాచ్ అండ్ ఫైనల్ మ్యాచ్. సో గైస్ యూరో 2024 మీరు సోనీ లివ్ యాప్లో చూడొచ్చు అండ్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో చూడొచ్చు. సో ఈసారి యూరో 2024ను జర్మనీ కంట్రీ హోస్ట్ చేస్తుంది. సో మ్యాచెస్ మొత్తం జర్మనీలోనే జరుగుతాయి. సో యూరో 2024 బ్రిలియంట్గా ఉండబోతుంది అనుకుంటున్నాను. యూరో 2024లో ఈసారి ఏ కంట్రీ విన్ అవుద్దు అనుకుంటారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.